ఇన్సూరెన్స్ డబ్బులు కడతాం మేము, దానికి కావాల్సిన డబ్బులు కట్టినా కానీ సరి అయిన డబ్బులకు కావాల్సిన మందులు కూడా అన్ని రకాలు అన్ని హాస్పిటల్లో ఇవ్వడం లేదు. ఆదిలాబాద్కి వెళ్ళి రావాలంటే 300 కిలోమీటర్లు, అట్లే ప్రతి జిల్లాకి వెళ్ళి రావాలంటే 200, 300. ఆ రకంగా ఈ 70 సంవత్సరాల వయసు లోపల వైద్య సౌకర్యం కోసం మందుల కోసం రావడం కూడా బాగా కష్టమవుతున్నది. మూడోది ఏంటంటే ఈ 30-40 సంవత్సరాల వయసు లోపల ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయినాక ఈ బస్సులలో ప్రయాణం చేయాలంటే మేము వచ్చేది ఎప్పుడో నెలకోసారో 6 నెలలకోసారో వస్తాం. వైద్య సౌకర్యంతో పాటు ఆ విశ్రాంతి ఉద్యోగులకు బస్సుకు 2 సీట్లు రిజర్వేషన్ లాంటివి, అలాగే ఉచితంగా సూపర్ లగ్జరీ బస్సులకు ఇవ్వాలని చెప్తే మేనేజింగ్ డైరెక్టర్ గారు మరియు ఈడీ గారు సాధారణంగా ఒప్పుకున్నట్టే ఒప్పుకున్నది పెండింగ్లో పెట్టారు. అట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ముఖ్యమంత్రికి, రవాణా శాఖ మంత్రికి ఎందరికి చెప్పినా కానీ సుమారు 10 సంవత్సరాల నుండి రావచ్చిన జీతభత్యాలతో పాటు మాకు కావాల్సిన కనీస వసతులు, కనీస సౌకర్యము, కనీస మాకు కావాల్సిన ఏవడం తప్పనిసరి పరిస్థితుల్లో మేము ఈ వయసు లోపల యాజమాన్యంతో ఫైట్ చేసేలేదు, బస్సులు ఆపట్టం లేదు, ప్రజలకు అసౌకర్యం చేసేది లేదు. మాకు కావాల్సిన బాధను చెప్పుకోవడానికి ప్రభుత్వానికి యాజమాన్యానికి చెప్పడానికే వచ్చినాం. ఒకవేళ ఇప్పుడు కూడా వినకపోతే ఈ వయసు లోపల రోజు వచ్చే బదులు అవసరమైతే ఆమరణ నిరదీక్ష కూడా జోనల్ ప్రెసిడెంట్గా రాష్ట్ర అధ్యక్షుల వారి అనుమతితోని హైదరాబాద్ హెడ్ క్వార్టర్లలో తప్పనిసరి పత్ర ఆమరణ నిరదీక్ష చేస్తానికి కూడా లాస్ట్ స్టేజ్లో ఉన్నాము. ఇప్పటికైనా ప్రభుత్వము యాజమాన్యము తప్పక మా యొక్క బాధను గమనించి మాకు కావాల్సిన జీతభత్యాల సవరణ అయిన బకాయిలు సుమారు 10 సంవత్సరాల నుండి వేధిస్తున్నారు. 10 సంవత్సరాలు వేధిస్తున్నారు. పైసలు లేకపోతేనే ఉచిత పథకాలు ఇస్తున్నారా? మేము వద్దంటున్నామా? అమ్మలు అక్కలు అడగకముందే పథకాలు ఇస్తున్నారు. అమ్మలు అక్కలు అడగకపోతే వాళ్ళకి కలిసి సౌకర్యం ఇస్తున్నారు. మేము కష్టపడ్డ పైసలండి 10 సంవత్సరాలు మా చెమట వచ్చి మా రక్తాన్ని నీళ్లుగా మార్చి సంస్థను కాపాడుకున్నాం. 1939 మా పూర్వీకులు కాపాడుకున్న సంస్థను గుడిసెలేసుకుని ఉన్నదంటే ఇంత పెద్ద బంగ్లా ఉన్నది. మా కష్టార్జితం 40 సంవత్సరాలు కష్టపడ్డ సంస్థకు మాకు కావాల్సిన జీతభత్యాలు ఇవ్వంటున్నాం. మేము జీతాలు పెంచమంటలేము, మేము అదనంగా ఇవ్వంటలేము. మా పైసలు మాకు కూడా ఇవ్వని అంటున్నాం తప్ప ఇంకేం లేదు. ఇంకొకటి తెలుసా, 2013-2017 ఫిక్సేషన్ అయింది. పిఎఫ్కు మా పైసలు కట్ చేసుకొని ఫిక్సేషన్ పంపకపోతే చాలీ ఫిక్సేషన్ పిఎఫ్ అమౌంట్ ఎంత వస్తుంది? 2000 పడి 5000, 6000 వస్తుంది. అందులో కూడా కోత విధించేది. పిఎఫ్ పైసలు మా దగ్గర కట్ చేసుకొని ఫిక్సేషన్ ఆఫీస్కు పంపడం లేదు. ఆ పిఎఫ్ ఆఫీస్ ఆ ఫిక్సేషన్ వచ్చే పెన్షన్ కూడా తగ్గింది. అన్ని దోకాబాజీ లెక్కలే యాజమాన్యం చేస్తున్నది. ఈరోజు ఇంతగానో బాధపడుతున్నవి ఏంటంటే ఆఫీసర్లు కూడా మా వెనకాల నిల్చున్నారు. వాళ్ళకు కూడా కార్మికులు అయిపోయింది. వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు అయినా కానీ మేనేజింగ్ డైరెక్టర్ పోస్టులో ఉన్నాడు ఒక్కడు తప్ప ఈడీలందరూ కూడా కార్మికులే, ఉద్యోగస్తులే. వాళ్ళకు కూడా రావాల్సిన పైసలు లేదు. వాళ్ళ ఒత్తిడి కూడా, అయ్యా మీరు పెద్ద మొత్తం ఉన్నారు, 17,000 మంది ఉన్నారు, మేము అధికారులు 100 మంది ఉన్నాము, మీరు రండి, మీ వెనుక మేము ఉంటామని చెప్పిండు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. మంచి ఆలోచనలు మాకు ఇవ్వండి. కాయిదాల మీద ఆయన ఇంతవరకు ప్రభుత్వం కూడా రోజు రెగ్యులర్గా ప్రతి నెల 300 కోట్లు ఇస్తున్నారు, 300 కోట్లు ఇస్తున్నారు. నమ్మకం నాకు లేదు. 10 ఏళ్ళకి ఇస్తలేవు, 10 ఏళ్ళకి ఎందుకు ఇస్తలేవు? భార్య పిల్లలతో వస్తాం. నెక్స్ట్ 10 ఏళ్ళ సుంది ఎందుకు ఇస్తలేవు? భార్య పిల్లలతో వస్తాం. 10 ఏళ్ళ సుంది అయితే ఇవ్వాలి కదా. 2017 నుండి సుమారు 9.5 సంవత్సరాల నుండి బకాయిలు ఇస్తలేరంటే దాని అర్థమైంది. లాభాలు ఉన్నప్పుడైతే మాకు ఇవ్వాలి కదా. మేము అదనంగా అడుగుతున్నామా? మేము జీతాలు పెంచుకున్నా, మేము రెగ్యులర్ ఎంప్లాయీలకు అడుగుతున్నామా? ఖచ్చితంగా ఎమ్మెల్యేలకు ఇచ్చినాము, ఎంపీలకు ఇచ్చినాము, కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయినాము, అన్ని పనులు అయిపోయినాయి. ఆఖరికి మేము చావడానికైనా సిద్ధమన్న దృక్పథంతో యాజమాన్యంకు ప్రతి ఒక్క ఎంప్లాయీ 61 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వరకు వచ్చిళ్ళు. వాళ్ళు వెంటనే మమ్మల్ని పిలిచి మాకు కావాల్సిన బకాయిలు ఇచ్చి మా సమస్యలు తీర్చితే మేనేజ్మెంట్ గౌరవం ఉంటుంది, ప్రభుత్వానికి గౌరవం ఉంటుంది. మా కలకల కలిగి ప్రభుత్వాలు కూలిపోయినవి ఉన్నాయి, ప్రభుత్వాలు మారిపోయినవి ఉన్నాయి. అటువంటి పరిస్థితి రావద్దు అంటే ఖచ్చితంగా మా సమస్యలు వెంటనే పరిష్కరించాలి.